అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఈ వీడియో రేపు అప్లోడ్ చేస్తా. చాలా రోజులైన మిషన్ కుట్టక నాకైతే గిరాక్ వచ్చింది. 4 చీరలు పాలు కుట్టమని వచ్చింది. పాలు అయితే కింది కుట్టు పై కుట్టు నేనైతే మిషన్ తోటే వేయమన్నారు. వేసిన కింది కుట్టు కొంచెం సన్నం వేసుకొని పై కుట్టు కొంచెం దొడ్డు కుట్టు వేసుకుంటే అయిపోతుందని చెప్పిన. సరే అన్నారు. 4 చీరలకు అట్లనే కుట్టిన కాబట్టి మనం కళ్ళన్ని గుంజంగా పై కుట్టు పంపకం వేస్తాము కాబట్టి ఇలా వేస్తే సరిపోతుంది. తెలియని పిల్లలకు, ఇప్పటి ఈ జనరేషన్ పిల్లలకు చాలా వరకు అక్కలకు అందరికీ తెలుసు అనుకోండి. ఇట్లా ఈ చీరలన్నీ ఇట్లానే కుట్టిన. నిన్న పై కుట్టు చూడండి, కొంచెం లావుగా ఉంటుంది. ఇది ఓవర్లాగ్ లాగానే ఉంటుంది. ఈ కింది కుట్టు మాత్రం కొంచెం సన్న ఉంటే ఏదన్నా చిక్కుకున్నా కానీ ఊడిపోకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇట్లా వేయడం జరుగుతుంది. ఇంట్లో చీరలు, మా చీరలు కూడా ఇలాగే కుట్టుకుంటాం. గిరాకీ చీరలు కూడా అట్లనే గుట్టి పెట్టిన. ఈరోజైతే నేను దేవుడికి పెట్టడానికి వెళ్తున్నా. ఇది తర్వాత అప్లోడ్ చేస్తా ఈ వీడియో. ఇంకపోతే అక్కలందరూ చూస్తుండ్రు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరొకసారి బస్ వచ్చే టైం అప్పుడల్లా కొంచెం ప్రొద్దున లేచి పనులన్నీ చేసుకుంటా. మీరంతా చూసి ఆ వీడియోలన్నీ లైక్ చేస్తాండ్రు. చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలానే ఇక వర్క్ చేస్తూ ఉంటాం ఇప్పుడు. ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలు కూడా హుషారైతాండ్రు, పనులు చేసుకుంటాండ్రు. చేసుకోరని కాదు, నేను వీడియో చేయొద్దా మరి? ఇంకా నేను పిల్లలందరికీ, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరికీ మంచిగా మిషన్ నేర్చుకోవాలని వీడియోలు పెడుతున్నా. మరి చాలా వరకు నేర్చుకుంటున్నట్టున్నారు. మా వాళ్ళు కూడా, మా పిల్లలు కూడా నేర్చుకున్నారు. ఇంకో ఇది నేను కుట్టింది కాదు, మా కోడలు కుట్టింది, మంచిగా కుట్టింది, నాకు కుట్టింది సైజు. పోతే నెల రోజుల్లో నమస్తే నెల రోజుల్లో మంచిగా నేర్చుకొని కుట్టింది. అలా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా మిషన్ కుట్టడం వస్తుంది. కాబట్టి నేను చాలా అభిమానిస్తున్నా. నేర్పిన అమ్మాయి కూడా ఇంత తొందరగా కృతజ్ఞతలు. ఎందుకంటే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే వారు వీరైతారు, వీరు వారైతారు. ఎవరికి రాదు పనులు అని అనుకోకూడదు. తప్పకుండా పనులు వస్తాయి. మనం తలుసుకుంటే పనులు చేయగలుగుతాం. పిల్లలను పోషించుకునే విషయంలో మనం కూడా భాగస్వాములము అవిదామనే ఉద్దేశం. ఎందుకంటే భార్య భర్తలు చేసుకుంటేనే సరిపోతలేదు. అటువంటిది ఇద్దరు కష్టపడి ప్రయోజకులను చేయాలి పిల్లలని నా కాన్సెప్ట్ ఉంటుంది. చాలా వరకు వీడియోలు చూస్తుండ్రు. చాలా సంవత్సరాల నుండి షాప్ నడిపిస్తున్నాను. భగవంతుని దయ వల్ల మంచిగానే నడుస్తుంది. మా పెద్దల ఆశీర్వాదం నాకు ఎప్పటికీ ఉంటుంది. ఈరోజైతే దుర్గమ్మ దేవుడికి చేస్తా, తర్వాత నేను అప్లోడ్ చేస్తా. ఇంకపోతే ఇప్పుడు వచ్చే దసరా ముందట పెద్దలకు బియ్యం ఇచ్చే విషయంలో పెత్తి రమాస వస్తుంది. పెద్దలకు బియ్యం ఇవ్వాలని మళ్ళీ తర్వాత అది వీడియో చేస్తా. అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకా టైం అవుతుంది, బస్ టైము. థ్యాంక్ యూ, బాయ్.